బీసీ ఉద్యమ నాయకుడు వడ్డే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచిన జగదీశ్వరరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. బీసీ ఉద్యమ నాయకుడు వడ్డే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచిన జగదీశ్వరరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ ఉద్యమ నేత వడ్డే జానయ్య యాదవ్ని నేరుగా ఎదుర్కోలేక ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తూ జానన్నను భౌతికంగా లేకుండా చేసేందుకు అగ్రవర్ణాల కుట్రలు చేస్తున్నాయని అన్నారు. జగదీశ్వరరెడ్డి నీతి నిజాయితీగా గెలిచి ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీకి రావాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం మొత్తం జానన్న వెంటే ఉన్నది. ఖచ్చితంగా అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడతామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్, వల్లాల సైదులు యాదవ్, కుంభం వెంకన్న యాదవ్, బొల్లె సైదులు, మీర్ అక్బర్, బారి అశోక్ యాదవ్, ఆవుల అంజయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ ఉప్పల మల్లయ్య, మాజీ ఉప సర్పంచ్ కలంచెర్ల చంద్రయ్య, సూపర్ సైదులు, కోల కరుణాకర్, పగిళ్ల శరత్, సురేష్ యాదవ్, చింతకాయల జానయ్య, బూర కిరణ్ గౌడ్, ఆవుదొడ్డి శ్రీకాంత్, వాట్యాల శేఖర్, దాసరి నగేష్, గుంటూరు విజయ్, వల్లాల బుచ్చయ్య యాదవ్, వట్టె లింగరాజు, ఉప్పనూతల కోటేష్, కిరణ్, మల్లికార్జున్ యాదవ్, రాగం లింగయ్య యాదవ్, గోడదాటి శ్రీను, బంగారి అనిల్, చల్ల వెంకన్న, సుమన్, నాగు మరియు మహిళలు, బీసీ సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. दाल में देख జానన్న దళానికి ప్రత్యేక ఉద్యమం ఉందని తెలియజేసుకుంటున్నాం. జానన్నను నేరుగా ఎదుర్కోలేక ఈ ఫోన్ ట్రాపింగ్ మత్తులో పెట్టి మా జానన్నను గెలుపుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగదీశ్వరరెడ్డి గారిది. ఇప్పటికైనా మా బీసీ లోకం, ఎస్సీ లోకం, ఎస్టీ లోకం ఏకమయ్యి జానన్నకు అండగా నిలుస్తామన్నది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయన అనుచరులు అయితేంది, మరి నెక్స్ట్ జానన్న అయితేంది, గెలవకుండా చేసిన ఘనత చరిత్ర జగదీశ్వరరెడ్డి. ఇప్పటికైనా నీకు సిద్ధశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి వెంటనే నువ్వు పరోక్ష ఎన్నికలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీకు సిగ్గు శరం లేదని చెప్పేసి ఈ సమయంలో హెచ్చరిస్తా ఉన్నాం. నీతిమాల చర్యగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు ఇవాళ ఈ సమాజంలో సిగ్గుచేటు తెచ్చుకున్నావు జగదీశ్వరరెడ్డి. ఖబర్దార్ జగదీశ్వరరెడ్డి, నీ పత్రము ఈ బీసీ నాదం నుంచే పత్రమైందని తెలియపరుస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా విద్యార్థి లోకం ఏకమై ఇవాళ జానంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఖబర్దార్ జగదీశ్వరరెడ్డి. అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డగా పోటీ చేసినటువంటి వడ్డే జానయ్య యాదవ్ గారిని నేరుగా మీరు ఎదుర్కొనే దమ్ము లేక మీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా 200 జానన్న అనుచరులని 200 మందిని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు విజయాన్ని సాధించారు. నిజంగా మీది నైతికమైన విజయం కాదు జగదీశ్వరరెడ్డి గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే తక్షణమే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున మా జానన్న నిలబెడతాం. మిమ్మల్ని కూడా మీరు రాజకీయంగా రండి, ప్రజలకు వెళ్దాం. ఎవరిది విజయమో ఈ రోజు చూద్దాం. మీకు నైతికంగా మీరు గెలిచినట్టు కాదు. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెలుసుకోండి. మీ ప్రభుత్వం అండతో మీరు చేసినటువంటి మోసాన్ని ఈ రోజు మేము ఖండిస్తున్నాం. తక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో చేసి
జగదీశ్వర్ రెడ్డి గారి సభ్యత్వాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మా జానన్న గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి నిరసనగా ఈ రోజు దిష్టి బొమ్మ కార్యక్రమం చేసి తగలబెట్టి ఈ రోజు నుంచి మేము ఉద్యమాలు స్టార్ట్ చేయబోతున్నాం. జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎలక్షన్లకు వచ్చేంత వరకు కూడా మేము జానన్న తరపున పోరాటాలు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. ఒట్టే జానన్న గారు గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. వారు తక్షణమే రాజీనామా చేయాలి, ప్రజల్లోకి పోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం గాని ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి కొంతమంది స్వార్థపరులు గాని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి అసలుకు చాలా అగౌరవంగా అసలు ప్రజలంటే లెక్కలేని విధంగా చేసినటువంటి విధానం కొనసాగింది. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వారికి ఏమైనా నైతిక విలువలు ఉంటే స్వతహాగా వారు రిజైన్ చేసేసి తమ సభ్యత్వానికి రిజైన్ చేసేసి బై ఎన్నికలలో స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, కేవలం అరచేతిలో వైకుంఠం మాత్రమే చూపించుండు. పెళ్లి సందర్భంగా అరుంధతి నక్షత్రాన్ని కనుక ఏ రకంగా చూపిస్తారో నూతన దంపతులకు జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో ఆనాడు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసే కుటుంబాలను సైతం అనగదొక్కి వారు ఎలాంటి పోరాటం చేయకుండా కేవలం మంత్రి జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండి ఇక మీ అందరూ తెలుసు సోడా కలపడం అనే విధానం అన్నది. అది వారు సోడా కలిపిర్రా